నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు పోరు ఆగదన్న సీఎం. రాహుల్ను ప్రధానిగా చేసైనా అనుకున్నది సాధిస్తామని వ్యాఖ్య. మోదీతో బీఆర్ఎస్ అంటకాగుతోందన్న సీఎం రేవంత్. బీసీల ధర్నాకు గులాబీ నేతలు ఎందుకు రాలేదని సూటిగా ప్రశ్న. చట్టబద్దమైన గేమింగ్ యాప్స్ కు ప్రచారం చేశారన్న విజయ్. అకౌంట్, కంపెనీ లావాదేవీల వివరాలు ఈడీకి ఇచ్చినట్టు వెల్లడి. ఈ నెల 31న చైనాకు వెళ్లనున్న ప్రధాని మోదీ. షాంఘై సహకార సదస్సుకు హాజరు కానున్న ప్రధాని. అమెరికా అరిజోనాలో కూలిన వైద్య సేవల విమానం. 4 దుర్మరణం. ప్రమాదంపై లోతుగా విచారణ. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసే వరకు పోరుబాట వీడేది లేదని రాష్ట్ర కాంగ్రెస్ ఢిల్లీ వేదికగా ప్రకటించింది. తెలంగాణ పంపిన బిల్లులను ఆమోదిస్తే సరే, లేకుంటే ప్రధాని పీఠంపై నుంచి మోదీని దింపి రాహుల్ను ప్రధాని చేసి ఆమోదింప చేసుకుంటామని సీఎం సవాలు విసిరారు. తెలంగాణ సునామీలో 2029 తర్వాత మోదీ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని, 150 ఎంపీ సీట్లకు మించి రాకుండా చేస్తామని తేల్చి చెప్పారు. జనాభా ప్రతిపాదికన బీసీలకు రిజర్వేషన్ల కల్పనే లక్ష్యంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కదం తొక్కింది. పీసీసీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వేదికగా మహాధర్నా నిర్వహించింది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్రం పంపించిన బిల్లుకు వెంటనే ఆమోదం తెలపాలన్న డిమాండ్తో పోరుబాట పట్టింది. ఈ ఆందోళన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మహాధర్నకు హాజరైన ఇంటి కూటమి ఎంపీలు మద్దతు పలికారు. ప్రధాని మోదీ, బీజేపీ నేతలు బీసీ బిల్లులను అడ్డుకొని బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గల్లీలో ఉండలేక దేశ రాజధానిలోనే తేల్చుకుందామని చలో ఢిల్లీ చేపట్టామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలాగైనా సాధిస్తామన్నారు. అవసరమైతే మోదీని గద్దెదించి రాహుల్ని ప్రధాని చేసైనా రిజర్వేషన్లు సాధిస్తామని సవాలు విసిరారు. రిజర్వేషన్లకు అడ్డుపడ్డ చంద్రశేఖరరావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు కాదు మన సవాలు. మన సవాలు ఢిల్లీ మీద, నరేంద్ర మోడీ మీద. జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా. మా డిమాండ్ ను ఆమోదిస్తారా, లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి 42% ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇలా తెలంగాణ మోడలే దేశానికి రోల్ మోడల్ అయింది. ఈ కులగణన, ఈ జనగణన, ఈ 42% రిజర్వేషన్ దేశ రాజకీయాలలో సునామీని సృష్టించబోతుంది. ఆ సునామీలో ఎన్డీఏ బంగాళాఖాతంలో కలవబోతుంది. నరేంద్ర మోడీ గారి పేరు మీదనే ఎన్నికలకు రాండి. భారతీయ జనతా పార్టీ నాయకులందరూ ఉమ్మడికి వచ్చిన 150 సీట్ల కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రానియం. రాహుల్ గాంధీ గారిని గెలిపించి ఈ దేశానికి ప్రధానమంత్రిని చేస్తాం. మోడీ గారు మీకున్న మార్గం ఒక్కటే, అయితే మా బిల్లులు ఆమోదించండి. గద్దె మీద ఉంటే 42% ఇవ్వాల్సిందే. కులగణన, బీసీ రిజర్వేషన్ల తెలంగాణ మోడల్ దేశంలో సునామీ సృష్టించబోతోందని రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బీజేపీతో అంటకాగి బీసీ కోట రాకుండా అడ్డుకుంటోందని ముఖ్యమంత్రి ఆక్షేపించారు. పేరు బంధం తెగిపోయిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఈ పేగు బంధం కూడా తెలంగాణతో తెగిపోయిందా? మీరెందుకు మోడీతో అంటగాగుతున్నారు? ఇవాళ ఈ ధర్నాకు మీరెందుకు రాలేదు అని నేను బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా. బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారి మోచేతి నీళ్లు తాగొచ్చు, మరి బీఆర్ఎస్ వాళ్ళు మోడీ గారి చెప్పులు మోసి బతుకుతున్నారా? మీరు మాకండగా నిలబడకుండా రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ల డ్రామా చేస్తున్నాడు. నేను అడగదలుచుకున్న మా బలహీన వర్గాల సోదరులు, అయ్యా మన దీక్ష వాళ్ళకు ఒక డ్రామాలాగా కనిపిస్తుంది. ఆయన పేరే డ్రామారావు. డ్రామా నీ ఇంట్లుంది, నీ ఒంట్లో ఉంది, నీ రక్తంలో ఉంది, నీ పేరులో ఉంది. నీ దిక్కుమాలిన మాటలు బండకేసి కొట్టినా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిన మీ బుద్ధి మారలేదు, ఆలోచన మారలేదు. మీ ఇంట్లోనే చక్కగా లేరు. ఒకరు బీసీకి అనుకూలం అంటే ఇంకొకరు వ్యతిరేకం అంటారు. మూడోగా ఆయన మధ్యస్థం అంటారు. నేను అటు కాదు, నేను ఇటు కాదు అంటాడు. ఈయన ఇవాళ మన చిత్తశుద్ధిని ఎవడు ప్రశ్నించలేడు.
బీసీలకు న్యాయం చేయమంటే బీసీలను బూచిగా చూపిస్తూ బీజేపీ అన్యాయం చేయాలని చూస్తోందని మంత్రులు ఆరోపించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న రిజర్వేషన్లపై సమాధానం చెప్పాలని పీసీసీ సారథి మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. పెద్ద మనిషి అక్కడ మాట్లాడుతున్నారు. ఓ పక్కన బిల్లు పాస్ చేసి మీరు ఢిల్లీ పంపించారు, ఇంకో పక్కన ఆర్డినెన్స్ ఇస్తావేంటయ్యా. అవగాహన లేనటువంటి కొద్ది మంది నాయకులు మాట్లాడుతున్నారు. కానీ ఆర్డినెన్స్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆలోచన చేసి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు 50% మించకుండా ఉండేటట్టుగా స్థానిక సంస్థల పంచాయతీరాజ్ చట్టంలో ఒక క్యాప్ పెట్టింది. మనం ఇక్కడ 42% సాధించుకొని రాష్ట్రంలో బిల్లు తెచ్చుకోగానే ఆ క్యాప్ అడ్డం వస్తుంది. కాబట్టి దాన్ని కూడా అడ్డం లేకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ చేసి గవర్నర్ గారికి పంపించింది. బలహీన వర్గాలకు రిజర్వేషన్ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది ఇందిరా సహాని కోర్టు కానీ ఎక్కడ న్యాయస్థానంలో చెప్పినా ఈ రోజు మనందరికి సంబంధించి ఒకటే మాట, తెలంగాణ ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకున్నటువంటి సమాచారం మేరకు మనం అన్ని రంగాల్లో రిజర్వేషన్లను అమలు చేసుకునే విధంగా బిల్లులను చట్టరీత్యా మనం చేసి పంపినాం. ఈరోజు శాసనసభలో ఆమోదించి పార్లమెంట్కి వచ్చేటప్పటికి ముస్లింల పేరు మీద మోకాలంటే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకొక నేతనేమో అసలు ఈ యొక్క సమగ్ర సర్వేలనే పాల్గొనకుండా ఈరోజు ముసలి కన్నీరు గారుస్తా ఉన్నారు. ఎవరు ఏదైనా సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ, అందులో రాహుల్ గాంధీ గారు. పొద్దున్న లేస్తే దేవుడు కావాలా, శ్రీరామచంద్రుడు కావాలా, హనుమంతుడు కావాలా, సాయంత్రం అయితే ముస్లింల జపం చేయాలా. ముస్లింల జపం చేయండి ఓట్లు రావు. కిషన్ రెడ్డి చేసి ప్రతిసారి కూడా ఈ తెరికాసు పెట్టే గెలుస్తూ వచ్చినాడు. రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. ఇలా ముస్లింల రిజర్వేషన్ తీసేస్తే మేము మద్దతు. అరే గుజరాత్ లో మీ మోడీ గారు, మా ప్రభాకర్ గారు వీడియో ఉంది. मेरे गुजरात में मैं जब मुख्यमंत्री था मैं ओबीसी को रिजर्वेशन दिया, उसमें मुसलमान भी रिजर्वेशन ले रहे అని అన్న మాటలు చూసుకోరాయన. ఉత్తరప్రదేశ్లో ముస్లింకి రిజర్వేషన్ ఇస్తున్నారు, అక్కడ పోయి స్టడీ చేయి. పక్క ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు, అది చేత కాదు. సికింద్రాబాద్లో బీసీలు ఎస్సీలు మద్దతు లేని నామినేషన్ వేయగలుగుతావా? బండి సంజయ్ బీసీ అని కదా ఓట్లు దండుకున్నావు. కిషన్ రెడ్డి మాటలకు వత్తాసు పలుకుతూ ఉన్నావు. అసెంబ్లీలో ఓటేసిన బీజేపీ శాసనసభ్యులు ఎందుకు తోక ముడుస్తా ఉన్నారు? ఇంత భయం ఎందుకు? కాంగ్రెస్ చేపట్టిన బీసీ రిజర్వేషన్ల పోరుబాటుకు ఇండి కూటమి నేతలు సంపూర్ణ మద్దతు పలికారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, డీఎంకే ఎంపీ కనిమొళి సహా ఇతర ఎంపీలు తెలంగాణ ప్రయత్నాలకు పూర్తి అండగా ఉంటామని స్పష్టం చేశారు. బీసీలకు విద్య, ఉపాధి, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. పెండింగ్లో ఉన్న బిల్లుల ఆమోదం కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. కులగణన ద్వారా సేకరించిన శాస్త్రీయ గణాంకాల ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లులు తెచ్చారని తెలిపారు. బీసీ కోటా బిల్లులు రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక న్యాయానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాకు మద్దతు పలికిన ఇండి కూటమి పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోరు కేవలం తెలంగాణ కోసమే కాదన్నారు. దేశంలోని వెనుకబడిన వర్గాలకు అభివృద్ధి, రాజకీయంలో భాగస్వామ్యం కల్పించడానికి చేస్తున్న సమ్మిళిత పోరాటమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బీసీ కోటా బిల్లుపై రాష్ట్రపతి ఇప్పటికైనా నిర్ణయం తీసుకుంటారని ఆక్షేపించారు. ముస్లింల పేరుతో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి మాట్లాడడం సరికాదని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో గద్దర్ 2వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధాని మోదీ బీసీ అని చెప్పుకుంటూనే బడుగుల కోసం కాకుండా అగ్రవర్ణాల కోసం 10% రిజర్వేషన్ తెచ్చారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ముస్లింలు కాకుండానే బీసీలు 46% ఉన్నారన్న ఐలయ్య దాని ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. దేశంలో ముస్లింలకు రిజర్వేషన్ ఉండొద్దనుకుంటే కేంద్రంలో చట్టం ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ చట్టరూపం దాలిస్తే విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అనేక అవకాశాలు లభిస్తాయని కంచె ఐలయ్య స్పష్టం చేశారు.
బీసీ ముస్లిములు 10% ఉన్నారు. బీసీ ముస్లిములు కాకుండా హిందూ, బుద్ధిస్టు, సిక్కు ముస్లిం ఎవరినైతే బీజేపీ బీసీలుగా ఒప్పుకుంటుందో కేంద్ర స్థాయిలో కూడా వాళ్ళు 46.5% ఉన్నారు. ఇప్పుడు అడిగే రిజర్వేషన్లు ఈ ముస్లింలను తీసేసిన అంతకంటే తక్కువే ఉన్నాయిగా, 42% కదా. మరి ఇదే బీజేపీ, ఇదే బండి సంజయ్ గాని నిన్న కిషన్ రెడ్డి మాట్లాడాడు, ముస్లింలను తీసేసి మేము అధికారంలోకి వచ్చినాక 42 ఇస్తామని. మరి మీరు అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో ముస్లింల అగ్రకులాలకు ఇవ్వలేదు, మీరు ఎవరేమనలేదు. తర్వాత బీసీలకు కూడా దాంట్లో హక్కు లేకుండా ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇచ్చారు. తెలంగాణ కులగణన లెక్కల ప్రకారము 9.9% మాత్రమే అప్పర్ కాస్ట్లు ఉన్నారు. వాళ్ళకు 10% ఎట్లా ఇచ్చిండ్రు, మీరు ఎట్లా ఒప్పుకున్నారు? సృష్టి ఫెర్టిలిటీ కేసులో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. తన పేరుతో ఉన్న లెటర్ హెడ్లను నమ్రత వినియోగించిందంటూ సికింద్రాబాద్కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మొత్తం 7 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా ఇందులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోపాలపురం పోలీసుల దగ్గర ప్రస్తుతం మొత్తం 7 ఎఫ్ఐఆర్లు నమోదైనట్టుగా తెలుస్తోంది. సో ముఖ్యంగా ఇందులో ఇప్పటి వరకు కూడా సరోగసి పేరుతో తమ మోసాలు చేశారు, లక్షలు కాజేశారనేది ఒక్కొక్కరిగా ఫిర్యాదు చేస్తూ వస్తే మరొక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఆమె అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్కు చెందినటువంటి ప్రముఖ గైనకాలజిస్టు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కన్సల్టెంట్గా పనిచేసినటువంటి ఒక డాక్టర్ పేరు మీద లెటర్ హెడ్లు, ఆమె గతంలో కూడా ఆ ఆసుపత్రిలో ఎప్పుడూ వర్క్ చేయలేదు, కానీ ఆమె పేరుపై లెటర్ హెడ్లు తీసుకోవడం, తర్వాత వాటి నుంచి వాటిలో మందులు, పలు ఇంజక్షన్ల ప్రిస్క్రిప్షన్లు పేరుతో ఆ లెటర్ హెడ్ల మీద రాసిచ్చినట్లుగా ఆమె గుర్తించింది. అయితే ఈ లెటర్ హెడ్లు బయటికి రావడంతో వెంటనే ఆమె అప్రమత్తమైంది, ఆశ్చర్యానికి గురై వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీని మీద చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరింది. దీని మీద ఒక కేసు నమోదు కాగా మరొక కేసు హైదరాబాద్కు చెందినటువంటి దంపతులు, వాళ్ళకి 2009లో వివాహం అయింది. ఆ తర్వాత వాళ్ళని పలుమార్లు అంటే పిల్లలు కలగడం లేదని నమ్రతను సంప్రదించగా వాళ్ళు ఆమెని ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం మొదట ప్రయత్నించి కానీ సక్సెస్ అవ్వలేదంటూ సరోగసి వైపు వాళ్ళకి మళ్లించింది. 2 దఫాల్లో 12,05,000, 12,50,000, 12,50,000 2 దఫాల్లో మొత్తం 25 లక్షల రూపాయలు చెల్లించాలని ముందుగా ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత విశాఖ పిలిచి వాళ్ళకి స్పర్మ్ని, అండాలని సేకరించి అక్కడి నుంచి పంపించి వేశారు. సో ఇట్లనే ఏజెంట్ల ద్వారా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ముందుగా ఉన్నటువంటి సమాచారం మేరకు ఏజెంట్ల ద్వారా పిల్లల్ని విక్రయించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పేదలు ఉన్నారో వాళ్ళని రెడీగా చేసి ఆల్రెడీ మీ సరోగసి సక్సెస్ఫుల్గా మేము స్టార్ట్ చేసామని చెప్పేసి వాళ్ళ దగ్గర మరొక 2 లక్షలు తీసుకోవడం జరిగింది. మొత్తం వాళ్ళ దగ్గర 27 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఇప్పుడు నిన్న నమ్రత కస్టడీ ముగిసింది. సుమారు 5 రోజుల పాటు ఆమె సుదీర్ఘంగా విచారించారు. ఆమె కస్టడీలో కీలక విషయాలు కూడా రాబట్టడం జరిగింది. విశాఖపట్నం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విశాఖపట్నంతో పాటుగా పలు వివిధ ప్రాంతాలు, కోల్కతా, విజయవాడ ప్రాంతాలకు సంబంధించినటువంటి మొత్తం 5 చోట్ల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కళ్యాణి తో పాటు కలిసి చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో వీళ్ళు సంబంధాలు ఏర్పాటు చేసుకొని దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏజెంట్లుగా పలు ప్రాంతాల్లో నియమించుకొని ఆ సమీపంలో ఉన్నటువంటి ప్రసూతి ఆసుపత్రుల నుంచి కొంత సమాచారం సేకరిస్తారు. సమాచారం సేకరించిన దాన్ని ఇక్కడ హైదరాబాద్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్నటువంటి నందినికి అందజేయడం, నందిని నుంచి నమ్రత ఇవన్నింటినీ స్ట్రీమ్లైన్ చేసి కళ్యాణికి మొత్తం ఈ ప్రాసెస్ పూర్తి చేసే విధంగా వాళ్ళని చేస్తారు. ఎవరైతే దంపతులు వీళ్ళని సంప్రదించిన తర్వాత మొదట ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పేరుతో ఏవో ఒక ఇంజక్షన్లు ఇవ్వడం, తర్వాత సక్సెస్ కాలేదని సరోగసి వైపు మళ్ళిస్తారు. సరోగసి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏజెంట్లకి ఈ విషయాన్ని చెప్పగా ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ రెడీగా పిల్లని ఇచ్చేందుకు రెడీగా మరికొన్ని రోజులు మరికొన్ని నెలల్లో కనేందుకు సిద్ధంగా ఉన్న వాళ్ళు, విక్రయించడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళకి ఈ బిడ్డని హైదరాబాద్లో సంప్రదించినటువంటి దంపతులకి ఆ బిడ్డను అందజేయడం. చాలామంది ఆల్రెడీ ఈ కేసు బయటకు వచ్చిన విధానం దాదాపు రాజస్థాన్కి చెందిన దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు DNA టెస్ట్కి వెళ్ళగా ఈ విషయం బయటపడింది. కానీ చాలామంది కూడా DNA టెస్ట్ తీసుకోలేదు. ఇదే విధంగా సరోగసి పేరుతో కొంతమందికి బిడ్డలను అప్పచెప్పగా కొంతమందికి సరోగసి అయిపోయిన తర్వాత బిడ్డ అకస్మాత్తుగా చనిపోయాడని చేతులు ఎత్తేశారు. సో ఇలా చాలా అక్రమాలు బయటపడుతున్నాయి. ఒక్కొక్కరిగా దాదాపు ఇప్పటివరకు మొదట కంప్లైంట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 7 ఫిర్యాదులు
గోపాలపురం పోలీసులకి అందుతూ ఉన్నాయి. సో దీంతో పాటుగా విశాఖపట్నంలో కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా దేశవ్యాప్తంగా వీళ్ళు సంప్రదించిన నమ్రత పేరుతో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో నమ్రతాన్ని సంప్రదించిన వాళ్ళందరినీ కూడా సుమారు మొత్తం ఈ శిశు విక్రయాలకు సంబంధించినటువంటి ముఠాలతో ఏర్పడి మొత్తం ఈ సరోగసి పేరుతో వీళ్ళ మోసాలు చేసినట్టు దాదాపు లక్షల రూపాయల నగదును సరోగసి పేరుతో తీసుకొని కేవలం 50 నుంచి 60 వేల రూపాయలు మాత్రమే శిశు విక్రయించిన వాళ్ళందరికీ ఇచ్చి ఇలా తనం పేరుతో దాదాపు లక్షల రూపాయలు దోచుకున్నట్లుగా గుర్తించడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు నమ్రతని ఆల్రెడీ నిన్న కస్టడీ ముగిసింది. ప్రస్తుతం కళ్యాణి అండ్ ఒడిశాకు చెందినటువంటి ఏజెంట్ సంతోషి కస్టడీ కూడా ముగిసింది. వీళ్ళ కస్టడీ రిపోర్టుల ఆధారంగా మరికొంతమందిని కూడా ఇందులో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. చాలా మంది పేర్లు ఇందులో బయటకు వచ్చాయి. చెన్నారావుతో పాటుగా మరొక 8 మంది పేర్లు వచ్చాయి. ఆల్రెడీ ఇప్పటి వరకు 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరొక 5 వాళ్ళ కస్టడీలో ఉన్నారు. సో ఈ సంఖ్య దాదాపు 20 దాటే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈరోజు దీని అరెస్టులకు సంబంధించి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి నమ్రతతో టైఅప్ అయ్యి చేసినటువంటి అక్రమాలకు సంబంధించి మరికొంతమంది అరెస్టులకు సంబంధించి గోపాలపురం పోలీసులు ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ కేసులో మొత్తం సృష్టి ఫెర్టిలిటీ సాగించినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో 7 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అందులో ఈ సీనియర్ గైనకాలజిస్టు పేరుతో ఆమె లెటర్ హెడ్ వినియోగించిన కేసు కూడా ఇందులో ఉంది. ప్రస్తుతం నమ్రతాన్ని మరొకసారి కస్టడీలో తీసుకోవాలని భావిస్తున్నారు. ఆమె నుంచి మరికొంత సమాచారం సేకరిస్తే ఈ కేసులో పూర్వాపరాలు అంటే తన కొడుకు ద్వారా ఆమె బెదిరించినటువంటి వ్యవహారం కూడా బయటపడే అవకాశం ఉందని గోపాలపురం పోలీసులు భావిస్తున్నారు. రేపు కానీ ఎల్లుండి కానీ దీనికి సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్ వేసే అవకాశం మనకు కనిపిస్తోంది. అశ్విని, ఓటు. ధన్యవాదాలు నాగార్జున. గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్కు తేడా ఉందని నటుడు విజయ్ దేవరకొండ వెల్లడించారు. తాను కేవలం చట్టబద్దమైన గేమింగ్ యాప్స్కు మాత్రమే ప్రచారం చేశారని తెలిపారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని భావించిన ఈడీ అధికారులు విచారణకు రావాలని విజయ్కి నోటీసులు ఇచ్చారు. ఉదయం 11 గంటలకు హాజరైన విజయ్ దేవరకొండను దాదాపు 4.5 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. తాను ప్రచారం చేసిన A23 యాప్ అసలు తెలంగాణలో ఓపెన్ కాదని వెల్లడించారు. యాప్ నిర్వాహకులతో తాను చేసుకున్న ఒప్పందం, తీసుకున్న పారితోషికం వివరాలన్నీ ఈడీకి అందించారని వివరించారు. మనం చేసింది గేమింగ్ యాప్స్కి ఎండోర్స్మెంట్. గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధమే లేదు. గేమింగ్ యాప్స్ అనేటివి కంప్లీట్లీ లీగల్, రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్, లైసెన్స్డ్ యాజ్ అ బిజినెస్. వాళ్ళకి జిఎస్టీలు, టీడీఎస్లు, కంపెనీలు, ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్. అది గేమింగ్ యాప్. కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి, ఆ కంపెనీ, అవన్నీ పంపించేసినాము. జగిత్యాల జిల్లాలో 22,000 రూపాయల లంచం తీసుకుంటూ రవాణా శాఖ అధికారి బద్రు నాయక్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. కోరుట్లకు చెందిన శశిధర్ జేసీబీకి పొల్యూషన్ ఇన్సూరెన్స్ పత్రాలు లేవని సీజ్ చేసిన బద్రు నాయక్ కేసు లేకుండా ఉండేందుకు 40,000 డిమాండ్ చేశాడు. చివరకు 35,000కు ఒప్పందం చేసుకోగా అదే రోజు 13,000 ఇచ్చాడు. మిగతా 22,000 ఆయన డ్రైవర్ అరవింద్కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసిన అధికారులు వారిని రిమాండ్కు తరలించారు. మరో 25 రోజుల్లో పదవీ విరమణ పొందనున్న ఆయన ఈ సమయంలో కూడా లంచం తీసుకోవడం గమనార్హం. 4th రోజు జేసీబీని సీజ్ చేశారు. జేసీబీలో ఇంపార్టెంట్ గా అన్ని పేపర్స్ ఉన్నాయి, కాకపోతే పొల్యూషన్ పేపర్ అండ్ ఇన్సూరెన్స్ పేపర్స్ లేవనేసి వాటి మీద కేసు బుక్ చేయకుండా ఆ బండిని సీజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 2 సెల్ ఫోన్స్ తీసుకొని 40,000 డిమాండ్ చేశారు. ఆ 40,000 కి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే 35,000 కి డీల్ సెట్ అయింది. 13,000 అదే రోజు ప్రైవేట్ డ్రైవర్ అయిన అరవింద్ తీసేసుకొని మిగతా 22,000 ఈ రోజు ఇవ్వమని చెప్తే మనం అప్రోచ్ అయితే మేము ప్రింటెడ్ అమౌంట్ చేసి ఇచ్చాము. దాన్ని తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. అమ్మ పొత్తిళ్లలో ఆమె ఊపిరితో ఊయలూగుతూ ఆదమరచి నిద్రలోకి జారుకునే ఆ మధుర క్షణాలు కేవలం అమ్మ పాలు తాగుతున్న సమయంలోనే చిన్నారులకు తారసపడతాయి. తల్లి గుండె నుంచి పొంగిపొర్లే మమకారపు భావాన్ని శిశువు ఆ క్షణంలోనే ఆస్వాదించగలదు. అవి కేవలం పాలు మాత్రమే కాదు, అమ్మ ప్రేమలోని కమ్మదనాన్ని తెలియజేసే మాధుర్యాలు. కానీ నేడు ఆ మాధుర్యం శిశువులకు కొంత దూరమైందనే చెప్పాలి. ఆరోగ్యం సహకరించక కొందరు, అవగాహన లేక కొందరు తల్లిపాల ఔన్నత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అమ్మ పాలు అమృతంతో సమానం. ఇది తెలియని కొంతమంది తల్లులు తమ బిడ్డలకు తల్లిపాలను దూరం చేస్తున్నారు. ఫలితంగా రోగనిరోధక శక్తి తగ్గి పిల్లలు పలు వ్యాధుల బారిన పడుతున్నారు. అమ్మ పాలే బిడ్డకు పరిపూర్ణ ఆయుష్ను అందిస్తాయని తెలుసుకోవడం లేదు. ఇది ముమ్మాటికి తల్లి బిడ్డల ఆరోగ్యానికి మంచిది కాదు.
దీనిపై ప్రతి ఏటా ఆగస్టు మొదటి వారంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించి చనుబాల విశిష్టతపై అవగాహన కల్పిస్తున్నారు నిపుణులు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా వైద్యారోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. ముర్రుపాల ప్రాముఖ్యాన్ని బాలింతలకు తెలియజేస్తున్నారు. అమ్మపాల విలువను తెలియజేసేందుకు కాకతీయ వైద్య విద్యార్థులు సైతం తమ వంతుగా వాక్థాన్ నిర్వహించారు. ఆధునికతకు అలవాటు పడిన వారు లిక్విడ్ గోల్డ్గా పిలువబడే తల్లిపాలు ఇవ్వడానికి సుముఖత చూపడం లేదు. లేనిపోని అపోహలతో అమ్మతనంలోని కమ్మదనాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. డబ్బా పాల వినియోగంపై వ్యామోహం ఎక్కువగా ఉన్నత వర్గాల్లోనే కనిపిస్తుందని, వారికి సైతం ఈ పాల విలువ తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. తల్లికి బిడ్డకు మధ్య బంధం పెరగాలి అంటే తప్పకుండా వారికి బ్రెస్ట్ మిల్క్ తప్పకుండా పుట్టిన అరగంట నుండి గంటలోపు మాత్రమే పట్టించాలి. దానివల్ల వాళ్ళకు పాలలో కొంచెం మంచి లాక్సేటివ్ గుణం, తర్వాత యాంటీబయాటిక్స్ గుణం ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్కి లోన్ కాకుండా బిడ్డ మంచిగా ఎదుగుతుంది. కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే ఈరోజు ఇక్కడ తల్లులందరికీ కూడా మేము చెప్పడం జరిగింది. తల్లిపాల వారోత్సవాలను మనం ప్రతి సంవత్సరం 1 నుంచి 7 వరకు నిర్వహించుకుంటాము. ఒకప్పుడు అవసరం ఉండేది కాదు, కానీ ఇప్పుడు చాలా అవసరం ఉందండి. ఎందుకంటే అందరూ కూడా ఆధునికంగా ఆలోచిస్తున్నారు. ఇంకొకటి, తల్లిపాలు ఇస్తే మాకెక్కడ ఇబ్బంది అవుతుందో అనేది ఒకటి, సరైన అవగాహన లేక. సో ఇలాంటివన్నీ ఉంటున్నాయి. దీని పట్ల అవగాహన అనేది తప్పకుండా పెంచాలి. రెండోది ఏంటి అంటే, పిల్లలకే కాదు తల్లులకు కూడా అది చాలా ఉపయోగం అండి. బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చూస్తుంది, అట్లాగే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుంది. దీన్ని నాకు తెలిసి ఇప్పుడే కాదు, కొంచెము కాలేజెస్లో కూడా, ఇంజనీరింగ్ కానీ ఇలాంటి కాలేజెస్లో కూడా, అంటే పెళ్లి అయ్యే ముందు కూడా ఈ అవేర్నెస్ అనేది ఇస్తే వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది అనేది నా భావన. ఏమైనా డబ్బా పాలు అనేది పెట్టేస్తున్నారు అంటే ఓపిక కూడా ఉండట్లేదు. ఎంత సిజేరియన్స్ అయినా కూడా కూర్చుని చక్కగా ఇవ్వాలి. అప్పుడు ఆ కుట్లు కూడా చక్కగా ఫ్లెక్సిబిలిటీగా ఉంటాయి, ఇదవుతాయి. అదంతా ఏమీ ఉండట్లేదు, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేకుండా పోతున్నారు. అట్లాగే ఫస్ట్ ఇచ్చే పాలు చక్కగా బిడ్డకి చిరకాలం ఆరోగ్యాన్ని ఇస్తాయి. వాటిని ముర్రుపాలు అంటారు. ఆ పాలుని ఖచ్చితంగా తాపించిన పిల్లలు ఇమ్యూనిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా మహిళలకి చెప్పవలసిందే. ఆ అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా, ఆశా వర్కర్స్ చెప్తున్నారు. అయినప్పటికీ కూడా అక్కడి దాకా ఆధునికంగా, అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు వెళ్ళరు. నిజం చెప్పాలి అని అంటే అక్కడ వాళ్ళకి ఇవ్వాలండి. అవేర్నెస్ అనేది అక్కడ రావాల్సిన అవసరం ఉంది. బాగా డబ్బున్న కుటుంబాలలో వాళ్ళేమి అంగన్వాడీని కలవరు, ఏది కలవరు, అసలు అవసరమైనవి ఏవి కూడా వాళ్ళకి తెలియదు. సో అక్కడ ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. గవర్నమెంట్ దాంట్లోనే కాదు, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. వారోత్సవాల సమయంలోనే కాకుండా అన్ని రోజుల్లో సంపూర్ణ అవగాహన కలిగిస్తే పిల్లలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సగం అవరోధాలు తొలగినట్టే అంటున్నారు నిపుణులు. గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు వెళ్లనున్నారు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని ఈ నెల 31న చైనాలోని తియాన్ జిన్ నగరానికి వెళ్లనున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ప్రధాని షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొననున్నారు. సదస్సులో భాగంగా ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో విడిగా ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంది. 2019లో చివరిసారి ప్రధాని మోదీ చైనాలో పర్యటించారు. గతేడాది రష్యా వేదికగా జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అయితే ప్రధాని మోదీ తొలుత ఈ నెల 30న జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. పెళ్లైన కొన్ని నెలలకే యువతి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్ లక్నవూలో జరిగింది. మ్యాట్రిమోనీ సైట్లో పరిచయమైన 32 ఏళ్ల మధు సింగ్కు నేవీలో మర్చెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్న అనురాగ్ సింగ్కు ఫిబ్రవరిలో ఘనంగా వివాహం జరగ్గా కొన్ని రోజులకే మధును భర్త, అతడి కుటుంబం కట్నం కోసం వేధించడం ప్రారంభించారు. 15 లక్షలు తీసుకురావాలంటూ తల్లిదండ్రుల వద్దకు పంపేశారు. అయితే తాము ఇస్తామన్న 5 లక్షలే ఇవ్వగలమని అత్త కుటుంబానికి మధు తండ్రి సర్ది చెప్పి కొంత డబ్బు సర్దగా మధును తిరిగి తీసుకెళ్లారు. తర్వాత వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. స్నేహితులు కుటుంబంతో మాట్లాడొద్దని హింసించేవాడు. ఫోన్ వాడొద్దని, తనతో కలిసి మద్యం తాగాలని కొట్టేవాడు. ఇటీవలే తన కుమార్తె గర్భవతైతే అబార్షన్ చేసుకోవాలని అనురాగ్ వేధించినట్లు మధు కుటుంబం ఆరోపించింది.
అతడికి మరో యువతితో సంబంధం ఉందని, అందుకే మధును చంపేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధు చనిపోయిన జూలై 31వ తేదీ ముందు రోజు రేపు పనికి రావద్దని పని మనిషికి అనురాగ్ మెసేజ్ చేయడం పోలీసులకు మరింత అనుమానం కలిగిస్తోంది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందని భర్త అనురాగ్ చెబుతున్నాడు. భారత ప్రాదేశిక జలాల్లో జరిగే నౌకా ప్రమాదాలపై విచారణ జరిపించేందుకు వీలు కల్పించే మర్చెంట్ షిప్పింగ్ బిల్లు 2024కు లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసనల మధ్య బిల్లుపై స్వల్పకాలిక చర్చ జరిగింది. అనంతరం స్పీకర్ ఓటింగ్ నిర్వహించగా బిల్లు ఆమోదం పొందింది. మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ 1958 స్థానంలో నూతన బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన నౌకపై ఎలాంటి జాతీయ జెండా లేకపోతే ఆ నౌకను స్వాధీనం చేసుకునే హక్కు నూతన బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంక్రమించనుంది. మర్చెంట్ షిప్పింగ్ బిల్లు 2024 ఆమోదం అనంతరం లోక్సభ రేపటికి వాయిదా పడింది.